కొద్దిగా ఈ మెడిటేషన్‌ని ప్రాక్టీస్ ఇదంతా ఉండటం వల్ల, ఏదైనా ఒక విషయం పైన నాకు మరింత స్పష్టత కావాలి అని అనుకున్నప్పుడు, ఎదుటోళ్ళని విజువలైజ్ చేసి, అక్కడ మైండ్ ఎంప్టీ చేసి ఫస్ట్ ఎదుటోళ్ళని అంటే ఎవరి గురించి నాకు క్లారిటీ కావాలనుకున్న వాళ్ళని ఈ థర్డ్ ఐ పాయింట్‌లో విజువలైజ్ చేస్తే, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ మైండ్ రీడింగ్ చేయొచ్చు మనం. వాళ్ళ థాట్స్ ఏ విధంగా ఉన్నాయనేది. కొన్నిసార్లు నాకు అవసరమైనప్పుడు కొన్నిట్లో నేను చేస్తుంటా. ఆ థాట్స్ అనేటివి బాగానే ఉన్నాయి, వ్యక్తులు మంచోళ్ళే అనేది నాకు అర్థమవుతుంటుంది యాక్చువల్లీ. అట్లానే నేను వాళ్ళకి కనెక్ట్ అవుతుంటా. నేను అంత ఈజీగా ర్యాండమ్‌గా ఎందుకు తీసుకుంటా? కాకపోతే నిజం నిజమే అంటుంది కదా! రియాలిటీ అంటే వరల్డ్ ఫంక్షన్ ఆన్ ఫ్యాక్ట్స్ బేస్డ్. అయితే కొంతమందికి అది కరెక్ట్‌గా పర్ఫార్మ్ చేయడానికి రాదు. దాన్ని హ్యాండిల్ చేయలేరు. వాళ్ళకి యాక్చువల్లీ అంత సీన్ ఉండదు. వాళ్ళు కంప్లీట్ ఇన్నోసెంట్ అనేది అర్థమవుతుంటది మనకు. వేరే వాళ్ళని ఏదైనా సిట్యుయేషన్ హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ఇతరులను దాంట్లో ఇన్వాల్వ్ చేసేటప్పటికి వాళ్ళ ఐడియాస్ తోటి ఫంక్షన్ అవ్వడం వల్ల వీళ్ళు దాంట్లో ఎక్కువ మిస్టేక్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటది. ఇప్పుడు వీళ్ళకున్నటువంటి నాలెడ్జ్‌లో ఒకవేళ ప్యూర్‌గా వీళ్ళు ఇన్నోసెంట్‌గా చేసినా గానీ దాంట్లో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు మనం. కానీ వేరే మైండ్ తోటి వీళ్ళు యాక్టివిటీ చేసినప్పుడు అది వేరే డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫ్యాక్ట్స్ బేస్డ్ అనాలిసిస్ చేయాల్సొస్తది. ఫ్యాక్ట్స్ బేస్డ్ అంటే ప్యాటర్న్స్ గానీ, ఈ సిగ్నల్స్ గానీ, లేదనంటే ఈ బిహేవియర్ గానీ, ఇట్లాంటి దానితోటి మనము డెసిషన్ తీసుకోవాల్సొస్తది వాటిని చూసి. అక్కడ మనము ఇక వాళ్ళ థాట్స్ ఎంత ప్యూర్ ఉన్నా, వాళ్ళ ఇంటెన్షన్స్ ఎంత బాగున్నా, మనకు ఎంత మైండ్ మనము స్టడీ చేసినా, రీడ్ చేసినా అదేం యూజ్ ఉండదు. ఎందుకంటే వచ్చే ఎఫెక్ట్ ఏదైనా సరే బాహ్యమైనటువంటి బిహేవియర్ వల్ల వస్తది. కాబట్టి ఆ బిహేవియర్ ఏ విధంగా ఉంది, లేదంటే యాక్టివిటీ ఎట్లా ఉంది అనేదాన్ని కన్సిడర్ చేయాల్సొస్తది. మనకు తెలుస్తుంటది. బేసిక్‌లీ ఇన్నోసెంట్ అపోజిట్ పార్టీ అనేది. కానీ అక్కడ పర్ఫార్మెన్స్ అనేది, బిహేవియర్ అనేది, వాళ్ళ యాక్షన్స్ అనేవి క్రిటికల్‌గా కాంప్లెక్సిటీతో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, హెల్ప్‌లెస్. కాబట్టి ఫ్యాక్ట్స్‌ని పట్టుకొని ఎళ్ళాల్సొస్తది. అంటే అవుట్‌వర్డ్ ఇంటర్నల్‌గా ఏముందనేది మనకు తెలిసినా గానీ, ఎక్స్‌టర్నల్‌గా ఏం పెర్ఫార్మ్ చేస్తున్నావు, నిన్ను ఎవరి ఐడియాలజీ, ఎవరి థాట్ ప్రాసెస్ నిన్ను రన్ చేస్తుంది అనే దాన్ని బట్టి బిహేవియర్ ఉంటది. ఆ బిహేవియర్ నుంచి యాక్షన్స్ వస్తాయి. యాక్షన్స్ నుంచి సబ్సిక్వెన్సెస్ వస్తాయి. మనం డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాల్సి ఉంటది.